అప్పుడే రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. ఇంకేముండదు. అంటే ఇప్పుడు మీరు కెరీర్ పరంగా గనక ఆలోచిస్తే ది బెస్ట్ మూమెంట్స్ మీ కెరీర్లో చెప్పాలంటే ఏం చెప్తారండి? నాకు ద మోస్ట్ బెస్ట్ మూమెంట్ అయితే ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు జంతర్ మంతర్ షూట్ జరుగుతున్నప్పుడు వచ్చి ఆయన సెట్కి వచ్చి నన్ను కలిసి, నువ్వు చేస్తున్నావమ్మా మన పిక్చర్లో నువ్వే హీరోయిన్ అని చెప్పిన ఆ ఒక్క మాట ఈరోజు ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను. సో ఎస్వి కృష్ణారెడ్డి గారిని కలవడం, ఆయన నోటంటే ఆ మాట రావడం అన్నది ఎప్పటికీ నా లైఫ్లో టిల్ మై లాస్ట్ బ్రెత్ నేను మర్చిపోను సార్. అలాగే గుణశేఖర్ గారు సొగసు చూడతరమ మూవీకి నేను రాజమండ్రిలో షూట్లో ఉన్నాను. అక్కడ డేట్ క్లాష్ అన్నమాట. నా కోసం ఇక్కడ వాళ్ళు 3 డేస్గా వెయిటింగ్, షూటింగ్ స్టార్ట్ చేయకుండా హైదరాబాద్లో, నేనేమో రాజమండ్రిలో ఉన్నాను. ఇవేవి నాకు తెలియదండి. అప్పుడు ఒక మేనేజర్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన సరిగ్గా కమ్యూనికేషన్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యో ఏం ప్రాబ్లమో మరి నాకు తెలీదు. 3 డేస్గా నేను వస్తాను, ఈరోజు వచ్చేస్తాను అనేసి 3 డేస్గా దే ఆర్ ఆల్ వెయిటింగ్. అప్పుడు నేను రాజమండ్రిలో ఒక 3-4 పిక్చర్స్లో జరుగుతున్నాయండి. అప్పుడు ఎలాగంటే సార్, ఇప్పుడు మనం ఏదో ఒక లొకేషన్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడక్కడే వచ్చేసి ఒక 2-3 పిక్చర్స్, ఇప్పుడు ఊటీకి వెళ్ళామనుకోండి, ఒక్క మూవీ సాంగ్ తీసుకొని మనం రాము. అలాగే కంటిన్యూగా ఇంకొక మూవీ, ఒక 15 రోజులు లేదా 20 రోజులు కంటిన్యూ షెడ్యూల్ వేసేస్తారు. ఐఎమ్ నాట్ సో ష్యూర్ సార్. నాకు తెలిసి ఈతరం బాబురావు గారిది షూట్ ఏదో రాజమండ్రిలో, కరెక్ట్, ఎర్రోడ్ షూట్ ఉండొచ్చు, అక్కడ ఉన్నాను. సో ద నెక్స్ట్ డే నేను వచ్చినప్పుడు గుణశేఖర్ గారు నాతో సరిగ్గా మాట్లాడలే. హీ వాజ్ వెరీ అప్సెట్. ఆయన నమస్కారం సార్ అంటున్నాను అనేసి వెళ్ళిపోతుంది. ఆయనలో ఉంటుంది కదా పాప, బాధ, కోపం ఉంటుంది కదా ఉంటుంది కదా. ఆ తర్వాత నాకు తెలిసి వచ్చింది 3 డేస్గా క్రూ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ అనేది. ఆ తర్వాత నేను వెళ్ళి సార్తో కూర్చొని మాట్లాడి, సార్ హానెస్ట్లీ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, నాకు చేయమంటే నేను చేస్తున్నాను, రమ్మంటే. అండ్ మోర్ ఓవర్ ఆయన కూడా ఏంటంటే ఇంత చిన్నపిల్ల పాపం ఇదేం చేస్తుంది అని అనిపించిందో ఏమో మరి. ఆ తర్వాత ఆయన సహజం అయిపోయారు. ఆ మూవీ నన్ను అనుకోవడం అని నేను చేయడం అన్నది నేను ఎప్పటికీ మర్చిపోను సార్. ఎందుకంటే అంతవరకు ఇంద్రజ అంటే ఒక గ్లామర్ హీరోయిన్, డాన్స్ బాగా చేస్తుంది అమ్మాయి, గ్లామర్ హీరోయిన్, సక్సెస్ఫుల్ హీరోయిన్ అన్న పేరు మాత్రమే ఉండేది. ఆఫ్టర్ సొగసు చూడతరమ మాత్రమే నాకు మంచి పర్ఫార్మర్గా పేరు వచ్చింది. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఆ అమ్మాయిలో సత్తా ఉంది, ఆ అమ్మాయిలో విషయం ఉంది అన్నది తెలిసింది ఆ మూవీ. ఎస్. ఆ తర్వాత అలాగే మనకు పెద్దనియ బాలకృష్ణ గారితో నాకు ఒక అవకాశం రావడం, అది వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో ఆ అవకాశం రావడం. అండ్ రామకృష్ణ గారు కానివ్వండి, ఎంత బాగా చూసుకునే వాళ్ళండి, హాస్పిటాలిటీ. వాళ్ళ బాబాయ్ గారు, ముఖ్యంగా వాళ్ళ బాబాయ్ గారు పెద్దగా నిలబడి ఆ సంస్థకి చాలా బాగా నీట్గా అందరికి అన్నీ మంచిగా జరిగిందా, అందరూ తిన్నారా, చాలా బాగా చూసుకునేవారు. అలాగే రామకృష్ణ గారు కూడా ప్రతి ఒక్కరిని పేరున చూసుకునేవారు. అందరూ హ్యాపీగా ఉన్నారా, కంఫర్టబుల్గా ఉన్నారా, సాటిస్ఫైగా అయ్యారా, అది ఇవన్నీ చూసుకునేవారు. బాలకృష్ణ గారు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చిన్నపిల్లాడితో సమానం, ఆయన మనసు అంత వెన్నపూసలాగా. అంటే ఇంకంత పెద్ద స్టార్తో మనం వర్క్ చేస్తున్నామన్నది మళ్ళీ సెట్ నుంచి బయటకు వచ్చాకే మనకు అనిపిస్తుంది. ఆయనతో ఉన్నంత వరకు ఏదో ఫ్రెండ్ లాగా అలా కలిసిమెలిసి, ఆయన మాటలు తెలుసు కదండి, ఎలా మాట్లాడతారో మీకు తెలుసు కదా, చాలా అలా కలిపేసుకుంటారు ఆయన, చాలా ఈజీగా జెల్ అయిపోతారు బాలగారు. సో అవన్నీ చాలా మెమొరబుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి సార్.